దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. మరోసారి మిమ్మల్ని కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రియ దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ మీకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు యోహాను రాసినటువంటి 3వ పత్రిక మనం ధ్యానించుకోబోతున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ప్రతి అధ్యాయం ప్రతి వచనం ఇప్పటికే జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఛానల్లో ఉంది. యోహాను రాసినటువంటి 2వ పత్రిక కూడా ఉంది. యోహాను రాసినటువంటి 3వ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక సార్వత్రిక సంఘానికి వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ 3 పత్రికలు సార్వత్రిక సంఘానికే. అయితే మొదటి పత్రికలో ఎవరికి వ్రాస్తున్న విషయాన్ని అక్కడ ఉటంకించలేదు, కానీ 2వ పత్రికలో ఏర్పరచబడిన అమ్మగారికి అని రాస్తూ అక్కడ పత్రిక రాయడం జరిగింది. ఇక 3వ పత్రికలో ప్రియుడైనటువంటి గాయునకు ఉత్తరం రాస్తాడు. ఆ యొక్క పత్రికనే ఇప్పుడు మనం చదువుకోబోతున్నాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక ప్రియుడైనటువంటి గాయు అనేటువంటి తన ఆత్మీయ శిష్యుడికి వ్రాసినటువంటి ఉత్తరం పత్రికగా మనం చెప్పుకోవచ్చు. గాయు అంటే ఆనందించువాడు లేదా ఆతిథ్యం ఇచ్చేవాడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో గాయు అనేటువంటి ఈ పేరు 4 సందర్భాల్లో మనం చూస్తాం. ఒకటి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఈ గాయునకు బాప్తిస్మం ఇచ్చేటువంటి సందర్భం చూస్తాం. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో సంఘానికి ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక మంచి విశ్వాసిగా మనం చూడగలుగుతాం. అపోస్తుల కార్యంలో పౌలుతో ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా గాయు అనేటువంటి వ్యక్తిని చూస్తాం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 29వ వచనం, మాసిదోనియాలో గాయు అపోస్తులుడైనటువంటి పౌలుతో ప్రయాణం చేసినటువంటి సందర్భం అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. అదే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 4వ వచనంలో దెర్బే పట్టణానికి చెందినటువంటి గాయు అని చెప్పి అక్కడ వ్రాయబడింది. ఇక్కడ కూడా పౌలుతో కలిసి ప్రయాణం చేసినటువంటి సందర్భం మనం చూస్తాం. మొత్తానికి గాయు అనేటువంటి ఈ శిష్యుడు లేదా ఈ విశ్వాసి అపోస్తులతో నివసించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక గాయు అనేటువంటి వ్యక్తికి, గాయు అనేటువంటి విశ్వాసికి ప్రేమతో రాస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. చూడండి, మొదటి వచనం నుంచి చదువుతున్నాను. యోహాను వ్రాసిన 3వ పత్రిక మొదటి వచనం, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయున్నది. యోహాను తాను సంఘ పెద్దగా బాధ్యతను కలిగినటువంటి వ్యక్తిగా అనేక సమయాల్లో మనకు గుర్తు చేస్తూ వచ్చాడు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. ఎవరట? ప్రియుడైన గాయు. సత్యమును బట్టి ప్రియుడైన గాయు. చుట్టరికాన్ని బట్టో, బంధుత్వాన్ని బట్టో, రక్త సంబంధాన్ని బట్టో ప్రియుడు అవ్వలేదు, కానీ సత్యమును బట్టి ప్రియుడయ్యాడు గాయు యోహానుకి. నిజమే, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆ పరిపూర్ణమైన లేదా పరిశుద్ధమైనటువంటి ఆ అనురాగం, ఆ ఆప్యాయత దేవుని యొక్క సేవకునికి, విశ్వాసికి కలిగి ఉండడం అనేది ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదానికి ఉపయోగపడుతోంది. యోహాను అదే చెప్తా ఉంటాడు, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. యోహాను తన పత్రికల్లో, మొదటి పత్రికలో, 2వ పత్రికలో, ఇప్పుడు 3వ పత్రికలో పలకరింపు చాలా ప్రభావవంతమైనటువంటి పలకరింపు యోహానుది. ప్రియుడా అని, నా కుమారుడా అని, నేను ప్రేమించు నా నిజమైన కుమారుడని, చిన్నపిల్లలారా అని చెప్పి పలు రకాలుగా పిలుస్తూ ఉంటాడు. పలకరింపు యోహాను దగ్గర మనం నేర్చుకోవాలి. ప్రియుడా, 2వ వచనం, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహానికి ప్రియుడైనటువంటి ఈ గాయు వర్ధిల్లుచున్నాడట. దేనిలో? ఆత్మయందు వర్ధిల్లుచున్నాడట. ఇది గమనించినటువంటి యోహాను ఆత్మయందు వర్ధిల్లుచున్నటువంటి గాయును చూసి అంటున్నాడు, గాయు, ప్రియుడా నీ ఆత్మయందు వర్ధిల్లుచున్న ప్రకారం
నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అంటాడు. విశ్వాసి అయినటువంటి వాడు సౌఖ్యాన్ని కలిగి ఉండడం తప్పు కాదు, నేరం కాదు. వాస్తవానికి దేవుని పిల్లలకి సకల సౌకర్యాలు ఉండడం దేవుని చిత్తమే, దేవుని యొక్క ఉద్దేశం అది. అయితే ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా సకల సౌకర్యాలలో వర్ధిల్లడం అనేది అవసరం. ఆత్మ సంబంధమైనటువంటి ఏమాత్రం ఆగ్వాహం లేకుండా, ఆత్మ సంబంధమైనటువంటి ఏమాత్రం ఆశీర్వాదం లేకుండా, ఆత్మ రక్షణ లేకుండా ఈ లోకంలో ఎన్ని సౌకర్యాలున్నా అది కేవలం నిరుపయోగంగా ఉంటుందని వాస్తవమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యోహాను తన ప్రియుడైనటువంటి గాయునికి రాస్తూ అంటున్నాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యముగా దేవుని యొక్క పిల్లలు ఉండాలి అనేది ఒకరినొకరు కోరుకోవాలి. సేవకుడు సౌఖ్యంగా ఉండాలని సంఘం కోరుకోవాలి, సంఘము సౌఖ్యంగా ఉండాలని సేవకుడు కోరుకోవాలి. ఒక సేవకుడు సౌకర్యాన్ని కలిగి ఉంటే మరొక సేవకుడు దానిని చూసి దేవుని మహిమపరచాలి. అప్పుడు తాను కూడా అంతకంటే మించినటువంటి సకల సౌకర్యాలను పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ వాస్తవానికి నేటి దినాలలో ఒక సేవకుడు సౌకర్యాన్ని కలిగి ఉన్నాడంటే ఆ సౌకర్యము కలిగి ఉన్నటువంటి సేవకుని చూసి మిగిలినటువంటి సేవకులు లేదా విశ్వాసులు అసూయపడేటువంటి దినాల్లో మనం లేవంటారా? వాస్తవం కాదంటారా? అయితే దేవుని యందు మరొక వ్యక్తి, మన ఎదుటి వ్యక్తి సకల సౌకర్యాలలో ఆశీర్వదించబడాలని మనం కోరుకుందాం. అయితే దానికి కొలమానం ఒకటి ఉందండి, మర్చిపోకూడదు మీరు. ఆ కొలమానం ఏంటంటే ఆత్మయందు వర్ధిల్లుచున్న ప్రకారముగా సకల సౌకర్యాల్లోనే వర్ధిల్లాలి. ఆత్మయందు వర్ధిల్లుచున్న ప్రకారంగా వర్ధిల్లడం అంటే దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో వర్ధిల్లేటువంటి ఆశీర్వాదాన్ని ముందుగా కోరుకోవాలి. అప్పుడు సకల సౌకర్యాలని, భూమి మీద ఉండేటువంటి సకల సౌకర్యాలని మన దేవుడు మన ముంగిట ఉంచగలిగినటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. 3వ వచనం, నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనుక. ఏమి చక్కని సాక్ష్యం అండి ఇది. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక, సత్యములో నడుచుకొనుచున్నావు గనుక. సత్యమును అనుసరించి నడుచుకోవడం, సత్యములో నడుచుకోవడం అంటే ఏంటి? వాక్యములో, వాక్యానుసారంగా నడుచుకోవడం. కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. గాయు సత్య ప్రవర్తన కలిగినటువంటి వాడు. గాయు యొక్క ప్రవర్తన సత్య ప్రవర్తన. సత్య ప్రవర్తన అంటే ఏంటి? సత్యము అంటే వాక్యమే. సత్యము అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనను సత్య ప్రవర్తన అని మనం చెప్పుకోవచ్చు. వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన. మనము మన యొక్క ఆత్మీయ స్థితి దేనిని బట్టి కొలవచ్చు అంటే ప్రవర్తనను బట్టి, సత్య ప్రవర్తనను బట్టి మనం కొలవచ్చు. దేవుని యొక్క సన్నిధిలో గాయు ఎలాంటి వాడంటే మందిరంలో ఉన్న బయట ఉన్న ఒకే ఆత్మ సంబంధమైనటువంటి సాక్ష్యాన్ని కలిగిన, ఒకే ఆత్మ సంబంధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి చక్కని విశ్వాసి గాయు. యోహాను అదే అంటాడు 3వ వచనంలో, నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని అని అంటాడు. మన సాక్ష్యం మనం చెప్పుకునే దానికంటే మనను గూర్చినటువంటి సాక్ష్యం మరొకరు చెప్పినప్పుడు దాని ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ఆ సాక్ష్యం ద్వారా వచ్చే మహిమ చాలా ఘనంగా ఉంటుంది దేవునికి. కాబట్టి మన సాక్ష్యం మనం చెప్పడం కంటే మన సాక్ష్యాన్ని మరొకరు చెప్పే విధంగా మన ప్రవర్తన ఉండేటట్టుగా దేవుని యొక్క కృపలో మనం ఆశీర్వదించబడదాం. 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నిజంగా ఒక ఆత్మీయ తండ్రి, ఒక ఆత్మీయ అనుభవంలో కలిగినటువంటి, ఒక ఆత్మానుసారమైనటువంటి ఒక నాయకుడు ఎప్పుడు నిజంగా సంతోషించగలడంటే తన ముంగిట వాక్యం వింటున్నటువంటి తన సంఘ సభ్యులు ఎప్పుడైతే మంచి సాక్ష్యం కలిగి ఉంటారో అప్పుడు ఆ నాయకుడు సంతోషిస్తాడు, ఆ నాయకుడు ఆనందిస్తాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునొచ్చున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు. నిజంగా ఒక కానుక ఇచ్చి సంతోషపెట్టడం కంటే,
ఒక చక్కని ఆతిథ్యాన్ని ఇచ్చి సంతోషపెట్టడం కంటే ఆత్మీయ నాయకుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే మంచి వాక్యానుసారమైనటువంటి నడవడిక, ప్రవర్తన తన శిష్యులు లేదా తన యొక్క సంఘ సభ్యులు కలిగి ఉన్నప్పుడు సంతోషిస్తాడు ఆత్మీయ నాయకుడు. అలాగే యోహాను తన యొక్క జీవితంలో ఎంతో సంతోషిస్తున్నాడు గాయుని గూర్చి. ఎందుకంటే నాకు సంతోషం లేదని చెప్తున్నాడు. నిజంగా ఎంత ఆనందంగా ఉంది యోహానికి. రెండవ పారాగ్రాఫ్లోకి వెళ్తున్నాను. 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ప్రియుడా, ఎంత బాగా పిలుస్తున్నాడు చూడండి. అంటే అంత ఇష్టం అన్నమాట గాయు యోహానికి. ప్రియుడా, వారు పరదేశులైనను, పరదేశులకి సహకరించేటువంటి వాడుగా గాయు ఇప్పుడు ఈ పత్రికలో మనం చూడగలుగుతున్నాం. వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఒక విశ్వాసి ఏ విధంగా చేయాలో, ఎలా చేయాలో, ఏమి చేయాలో అలాంటి సత్య ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తి గాయు. కాబట్టే గాయు యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నాడు. పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. విశ్వాసి ఏం చేయాలో, ఎలా చేయాలో అదే చేస్తున్నావు నువ్వు గాయు, ప్రియుడా అని చెప్తూ ఉన్నాడు. 6వ వచనం. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చారు. ఎవరైతే గాయు వలన సహకారము, సహాయము పొందారో, ఎవరైతే పరదేశులైనను గాయు వలన సహాయ సహకారములు పొందారో వారు సంఘం ఎదుట నిలబడి సాక్ష్యం ఇచ్చారట. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. గాయు ఎంత ప్రేమ కలిగిన వ్యక్తో, ఆ ప్రేమను అనుభవించినటువంటి వారు, ఆ సహకారాన్ని పొందినటువంటి వారు సంఘం ఎదుట నిలబడి గాయును గూర్చి సాక్ష్యం ఇచ్చారట. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరారు గనుక దేవునికి తగినట్టుగా నీ వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. అన్యజనుల వల్ల వాళ్ళు ఏమీ తీసుకోలేదు. వారు ఆయన నామము నిమిత్తము బయలుదేరారు. దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు బయలుదేరినటువంటి పరదేశుల్ని ఎలా ప్రేమించాలో, ఎలా రిసీవ్ చేసుకోవాలో, ఎలా మరి ఆతిథ్యం ఇవ్వాలో గాయునికి తెలుసు. కాబట్టి ఆ ఆతిథ్యము స్వీకరించిన వారు పౌలుకి చెప్పినప్పుడు పౌలు ఆ యొక్క గాయునికి ఉత్తరం రాస్తూ ఉటంకిస్తున్నాడు. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరారు గనుక దేవునికి తగినట్టుగా నీ వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. వారిని సాగనంపేటప్పుడు చాలా ప్రేమగా, యుక్తముగా నువ్వు వారిని సాగనంపితే బాగుంటుంది అని ఒక సలహా కూడా ఇస్తున్నాడు. మనం రిసీవ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో వారిని సాగనంపడం కూడా అంతే ముఖ్యం. సాధారణంగా కొంతమంది మన యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించే సమయంలో ఒకలా ఉంటారు, ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత వెళ్ళిపోయే సమయంలో ఒకలా ఉంటారు. కొంతమంది ఆతిథ్యాన్ని ఇచ్చేటప్పుడు ఒకలా ఉంటారు, వెళ్ళిపోయేటప్పుడు ఒకలా ఉంటారు. కానీ ఇక్కడ యోహాన్ అంటున్నాడు గాయుని గూర్చి, ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎట్లా ఉన్నాడో తిరిగి పంపేటప్పుడు కూడా అదే ప్రేమను కొనసాగించు అని ఒక చక్కని సూచన చేస్తున్నాడు గాయునుకు. 8వ వచనం చదువుతున్నాను. 8వ వచనం. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము. మనము సత్యమునకు సహాయకులమవునట్టు. సత్యమునకు సహాయకులమవడం అంటే ఏంటి? సత్యము అంటే ఎవరు? ప్రభు అయిన యేసు కదా. సత్యము అంటే ఎవరు? వాక్యమే కదా. ప్రభు అయినటువంటి యేసునకు జత పనివారిగా ఉండడమే సహకారులుగా ఉండడం అని అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన సిలువలో బలియాగమైపోయారు. ఆయన చేసిన పని ఆయన చేశారు, మనం చేయాల్సిన పని మనం చేయాలి. యేసు ఎప్పుడు కూడా ఆయన చేసే ప్రతి కార్యంలోనూ మనం ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటాడు. కానా విందులో తన శిష్యులకి ఏమని చెప్పాడు? నీళ్లు తొట్టెలలో బీరు వేయండి అని అన్నాడు. నీళ్లు తొట్టెలలో శిష్యులు వేస్తే నీటిని ద్రాక్షారసంగా యేసయ్య మార్చాడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్య ఖాళీ తొట్లలో నీటిని నింపలేడా? నింపగలడు. కానీ మనం చేసే పని మనం చేయాలని, దేవుడు చేసే పని దేవుడు చేయాలని దేవుని యొక్క ప్రణాళిక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు లాజరు చనిపోయే సమయంలో
ఆ రాయి దొర్లించండి అని అన్నాడు. రాయిని శిష్యులు దొర్లించిన తరువాత అప్పుడు లాజరుని బయటికి రమ్మని పిలిచాడు. లాజరును బయటికి రమ్మని పిలిచిన తర్వాత మరణించిన లాజరు సజీవుడిగా బయటకు వచ్చాడు. మరణించిన లాజరుని సజీవుడిగా బయటికి తీసుకురాగలిగినటువంటి ఆ నోటి మాటతో రాయిని దొర్లించలేడా? దొర్లించగలడు. కానీ మనం చేసే పని మనం చేయాలి, దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. ఇక్కడ ప్రియుడైనటువంటి గాయునకు చెప్తూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 8వ వచనంలో, మనము సత్యమునకు సహాయకులమవునట్టు, అంటే ప్రభువైన యేసుకు మనం సహకారులుగా ఉండాలి. ఆయన చేసిన పని ఆయన చేశాడు. మనము ఆయన యొక్క రక్షణ కార్యము పరిపూర్ణమవ్వడానికి ఈ లోకంలో ఆయనను ప్రకటించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను కీర్తించాలి, ఆయన నామమును మహిమపరచాలి. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము. మనము ఆతిథ్యం ఇచ్చే పనిలో కానీ, పరదేశులను పరామర్శించే పనిలో కానీ మనము దేవుని పిల్లలుగా ఉండినట్లుగా, సత్య ప్రవర్తన మనం కలిగి ఉండినట్లుగా మనము గాయును పోలి ఉండాలి అని అర్థం చేసుకోవాలి. యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 3వ పారాగ్రాఫ్ చదువుతున్నాను, 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించటలేదు. సంఘానికి ఒక ఉత్తరం రాశాడు. వాస్తవానికి ప్రతి ఉత్తరం, వ్రాయబడినటువంటి ప్రతి మాట బైబిల్లో లేదు, కానీ బైబిల్లో మనకు కావలసినదంతా ఉంది. బైబిల్లో మనకు ఏది అవసరమో అదంతా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నమోదు చేయించుంచాడు. అయితే యోహాన్ అంటాడు, నేను సంఘమునకు ఒక సంగతిని రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించటలేదు. యోహానును కూడా అంగీకరించిన వారు ఉన్నారు ఆ సంఘంలో, ఉన్నారట. వాడి పేరు దియోత్రెఫే అట. దియోత్రెఫే అనేటువంటి వాడు యోహానుని అంగీకరించడం లేదు. ప్రేమ కలిగిన వ్యక్తిని, గాయునకు ప్రేమను గూర్చి ప్రశంసిస్తున్నటువంటి వ్యక్తిని, ఇంకా ప్రేమగా నడుచుకోవాలని సూచిస్తున్నటువంటి వ్యక్తిని, అపోస్తులుడైనటువంటి యోహాన్ని అంగీకరించడం లేదట గాయు. ఇలాంటి వారు కూడా నేటి దినాల్లో ఉన్నారా? వాస్తవంగా దేవుని యొక్క పరిచర్య చేసేవారిని అంగీకరించరు. ఎవరిని అంగీకరిస్తారో తెలుసా అండి? మసిపూసి మారేడికాయ చేసేవాళ్ళని అంగీకరిస్తారు. ఆ మాట ఈ మాట చెప్పి డబ్బులు దండుకునే వాళ్ళని అంగీకరిస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, వాళ్ళని ఆదరిస్తారు, వాళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళని వెనకాల ఫాలోవర్స్గా ఉంటారు. కానీ ఇక్కడ దియోత్రెఫే అనే వ్యక్తి సాక్షాత్తు యోహానికే వ్యతిరేకంగా ఉన్నాడట. అంటాడు ఇక్కడ, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుటలేదు. 10వ వచనం, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు, వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు. ఏంటి, యోహానే మాట్లాడుతున్నాడు ఈ మాట? అవును, యోహానే మాట్లాడుతున్నాడు. ప్రియుడా అని చెప్పి పిలిచినటువంటి ప్రేమ కలిగిన పిలుపు కలిగినటువంటి యోహాను వాడు అనే పదం ఇక్కడ వాడాడు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు, అది చాలదన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఎంత దారుణమో చూడండి. దియోత్రెఫే ఎంత భయంకరమైనటువంటి వ్యక్తితో చూడండి. ఆటంకపరుస్తున్నాడు పరిచర్యని. ఆటంకపరిచే వాళ్ళు చాలామంది నేటి దినాల్లో కూడా ఉన్నారు. యోహాను యొక్క పరిచర్యకు ఆటంకంగా దియోత్రెఫే ఉన్నాడు. దాని గురించి గాయకు చెప్తూ ఉన్నాడు యోహాను. ఆ దియోత్రెఫే అనేవాడు ఆటంకపరుస్తున్నాడు పరిచర్యకు, మమ్మను గూర్చి చెడ్డ మాటలు పలుకుతున్నాడు, చెడ్డగా మాట్లాడుతున్నాడట. దేవుని యొక్క సేవకుడైనటువంటి యోహాను గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడట. అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకునక వారిని చేర్చుకుని మనసు గల వారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. సంఘాభివృద్ధి చెందుతుంటే సంఘములోనికి ఆహ్వానించే వారిని కూడా ఆటంకపరుస్తున్నాడట. పరిచర్య అభివృద్ధి చెందకుండా ఆటంకపరుస్తున్నాడట. ఎవడు వీడు? దియోత్రెఫే అనేవాడట. ఏమన్నాడు ఇక్కడ? వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచచ్చు, సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. నేను ఒకసారి వస్తాను, వచ్చినప్పుడు వాడి సంగతి ఏంటో చూస్తాను.
అని చెప్పి యోహాను కఠినంగానే మాట్లాడాడు, కాస్త పరుషంగానే మాట్లాడాడు, కాస్తంత గుచ్చుకునే విధంగానే మాట్లాడాడు. మనం పరిశీలన చేస్తే థియోత్రెఫే అనే లాంటి వాళ్ళు ఈ దినాల్లో కూడా పరిచర్యకు అడ్డు వస్తూ, పరిచర్య జరుగుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, చెడ్డ మాటలు మాట్లాడుతూ, సంఘాభివృద్ధిలో సహకరిస్తున్న వారిని వెనక్కి లాగేస్తూ, ఇలాంటి వాళ్ళు నేటి దినాల్లో కూడా చాలామంది ఉన్నారు. చాలా జాగ్రత్త. అలాంటి పరిస్థితులను ఎవరినైనా చూస్తే అటువంటి వారి నుంచి జాగరూకత వహించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి స్వభావం ఎవరిలోనైనా మీరు చూస్తే వారిని హెచ్చరించాలి, వారిని గద్దించాలి, వారిని చాలా జాగ్రత్తగా ప్రక్కన పెట్టాలి. 11వ వచనం చదువుతున్నాను. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకునుము. మంచి కార్యాలు చేయి, నువ్వు చెడు కార్యాలు చేయొద్దు. ఒక సూచన చేస్తున్నాడు. ఎంత మంచోడైనా కానీ తన ఆత్మ సంబంధమైనటువంటి కుమారుడిగా ఉన్నటువంటి గాయునకు యోహాను తాను ఇవ్వాల్సినటువంటి సూచనలు చేసేస్తున్నాడు. పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉన్నారు, తల్లిదండ్రులు ఏమంటారు? జాగ్రత్త సుమా, బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త సుమా అంటారు. అవునా కదా? తన కుమారుడైనటువంటి, తన ఆత్మీయ కుమారుడైనటువంటి గాయునకు అంటున్నాడు, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. చెడు కార్యములను కాక మంచి కార్యాలు చేయి. చెడు కార్యాలు చేసేవాడు దేవుని సంబంధి కాదు, మంచి కార్యములు చేసేవాడే దేవుని సంబంధి. మంచి కార్యాలు ఏంటో, చెడు కార్యాలు ఏంటో అవగాహన కలిగి ఉండాలి. మనం దేవునికి వ్యతిరేకంగా పనిచేయడం అనేది చెడు కార్యం. అది దేవునికి మహిమకరంగా పనిచేసేటువంటి ప్రతి పని అది మంచి కార్యమే. 12వ వచనం చదువుతున్నాను. దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. థియోత్రెఫే అనేవాడేమో సంఘాన్ని పాడు చేసేవాడు, దేమేత్రియు అనేటువంటి వాడేమో అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. గాయు వలనే మంచి సాక్ష్యం పొందినటువంటి దేమేత్రియు గురించి ఇక్కడ ఉటంకిస్తున్నాడు. థియోత్రెఫే సంఘాన్ని పాడు చేస్తుంటే దేమేత్రియు సంఘము కట్టబడడానికి ఉపయోగపడుతూ ఉన్నాడు. గాయు, దేమేత్రియు ఇద్దరు కూడా మంచి విశ్వాసులుగా, ప్రేమ కలిగిన విశ్వాసులుగా, సత్య ప్రవర్తన కలిగిన వారిగా ఈ పత్రికలో మనం చూడగలుగుతూ ఉన్నాం. 12వ వచనం మరలా చదువుతున్నాను. దేమేత్రియు అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు. కాబట్టి దేమేత్రియు ఒకవైపును చూస్తున్నాం, థియోత్రెఫే ఒకవైపును చూస్తున్నాం. థియోత్రెఫే సంఘాన్ని పాడు చేస్తుంటే దేమేత్రియు, గాయు కూడా సంఘాన్ని కట్టేవారిగా ఉన్నారు. నువ్వెలా ఉన్నావు? సంఘాన్ని పాడు చేసేవానిగా ఉన్నావా? సంఘములో ఇబ్బంది పెట్టేవాడిగా ఉన్నావా? సేవకుని వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? లేదంటే దేమేత్రియు, గాయు వలె సంఘానికి సహకరిస్తున్నావా? సంఘ సరిహద్దులు విశాలపరచబడడానికి నువ్వు నీ సహకారాన్ని సాక్షాత్తు ప్రభు అయినటువంటి యేసునకు అందిస్తూ ఉన్నావా? చాలా జాగ్రత్తగా గమనించాలి. 13వ వచనం చదువుతున్నాను. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది. గాయుతో అంటున్నాడు, అనేక సంగతులు నీకు చెప్పాలని ఉంది, వ్రాయాలని ఉంది, కానీ సిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయి నాకు ఇష్టం లేదు. నేను ఇంక వ్రాయడానికి ఏమీ ఇష్టం లేదు. సిరాతో కలముతో నీకు రాయడానికి ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అతి త్వరగా, వీలైనంత త్వరగా నిన్ను చూడాలని ఆశపడుతున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము. అప్పుడు మాట్లాడేసుకుందాం చాలా విషయాలు. నేను చాలా విషయాలు నీకు చెప్పాలని ఉంది, కానీ ఉత్తరంలో రాయడం లేదు. ముఖాముఖిగా అతి త్వరలో కలుద్దాం, అప్పుడు నీతో నేను అనేక విషయాలు చెప్తాను అని అంటున్నాడు. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము. నీకు సమాధానము కలుగునుగాక. నీకు సమాధానము కలుగునుగాక. ఆత్మీయ కుమారుడైనటువంటి గాయునకు యోహాన్ చెప్తూ ఉన్నాడు, సమాధానము కలుగునుగాక అని మనం పలకడం చాలా శ్రేయస్కరమైనటువంటి మాట. అది మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. అప్పట్లో పత్రికలే కదా, ఇప్పట్లాగా వాట్సాప్ లేదు, ఇప్పట్లాగా మెయిల్స్ లేవు. అప్పట్లో ఉత్తరమే, మనిషినిచ్చి పంపించడమే. అలాంటి ఉత్తరం ద్వారా మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారని
యోహాను దగ్గర ఉన్న గాయునుకు పరిచయమైనటువంటి స్నేహితులు వందనాలు చెప్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తున్నాడు. నీ వద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. అక్కడ ఉన్నటువంటి వారందరికీ పేరు పేరు చెప్పున నేను వందనాలు చెప్పామనని, మేము వందనాలు చెప్పామని పేరు పేరు వరుసన చెప్పు అని చెప్పి గాయునుకు ఉత్తరం రాస్తున్నాడు. ఈ యోహాను రాసినటువంటి 3వ పత్రిక ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? మనము సత్యమును అనుసరించి ప్రవర్తించాలని, మంచి సాక్ష్యం కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం. పరదేశుల్ని, అతిథులను ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలని మనం నేర్చుకున్నాం. అదేవిధంగా థియోత్రెఫే అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వ్యక్తి ఇక్కడ చూసాం మనం. వాడు సాక్షాత్తు యోహాను మీద ఎదురు తిరుగుతూ, సంఘానికి ఎదురు తిరుగుతూ దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు థియోత్రెఫే. దేమేత్రియు అనే వ్యక్తి దేవునికి మహిమకరంగా సత్య ప్రవర్తన కలిగి దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉన్నాడు. గాయు, దేమేత్రియు సత్య ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నారు. అంతేకాదు వారు సత్యమునకు సహకారులుగా ఉన్నారు, అంటే జతపని వారిగా ఉన్నారు. కాబట్టి మనం కూడా సార్వత్రిక సంఘ సరిహద్దుల విశాలపరచబడడానికి దేవునికి మనము చేయాల్సిన పనిని మనం చేసి ఆయనను మహింపరచుదాం. సంఘ సేవకునిగా ఉన్నవానికి సహకరించుదాం. సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కోసం ఆలోచన చేద్దాం. దేవుని ఘనపరచుదాం, దేవుని మహిమపరచుదాం, మనం ఆశీర్వాదాన్ని పొందుదాం, వర్ధిల్లుదాం. అన్ని విషయాల్లోని కొలమానం ఏంటంటే ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారంగా మనము ఆత్మ యందు వర్ధిల్లితే అన్ని విషయాల్లోని, సకల విషయాల్లోని సౌకర్యవంతంగా ఉండేటట్టుగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవిస్తారు. దేవుడు మనల్ని ఆ విధముగా సిద్ధపరిచి దేవుడే మహిమ పొందును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. ఒకవేళ మీకు ఈ వీడియో ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందుకున్నారు అని అంటే మీరు ఎందుకని ఈ వీడియోకి లైక్ చేయకూడదు? ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయకూడదు? ఒకవేళ జీటీవీ గాస్పల్ అనేటువంటి ఈ ఛానల్లో ఇంకా అనేకమైనటువంటి వీడియోలు అప్లోడ్ అవ్వబోతున్నాయి కదా. ఇప్పటికే చాలా వీడియోలు అప్లోడ్ అయ్యి ఉన్నాయి. అప్లోడ్ అవ్వబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి మీరు ఎందుకని జీటీవీ గాస్పల్ అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకూడదు? బెల్ బటన్ నొక్కి అన్ని నోటిఫికేషన్స్ పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.